welcome back to my channel. One more outfit from scratch తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చున్నీ లవర్స్ వీడియోతో లాస్ట్ టైం ఒక పోస్ట్ చేశాను అనమాట. అది నాకు మంచిగా రీచ్ వచ్చేసింది. సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇది కూడా అనమాట. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేస్తున్నాను. దీని యొక్క డీటెయిల్స్ ఇంకా మాట్లాడేసుకునే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనలీ యాప్లిక్ వర్క్ ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతుంది కదా. సో అదే కాన్సెప్ట్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. నాకైతే ఈ ఫస్ట్ చూపించిన దుపట చాలా బాగా నచ్చి నేను యాప్లిక్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో అనుకోకుండా ఈ వర్క్ చేసేటప్పుడు నాకు ఈ కలంకారీ చున్నీ అయితే కనిపించింది. ఎందుకో ఈ డిజైన్ చేస్తున్న ఈ కాన్సెప్ట్ పక్కన పెడితే సేమ్ ఈ రెండు చున్నీలు కూడా మ్యాచ్ అవుతున్నట్టు అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ కలంకారీ చున్నీ వేసుకుని చాలా నాళ్ళు అయిపోయింది అనమాట. కొనుక్కున్నప్పుడు నుండి ఒక్కసారి కూడా ఈ కలంకారీ చున్నీ నేను ట్రై చేయలేదు. సో ఇక్కడ చూపిస్తున్న కాన్సెప్ట్ ఉంది కదా, ఫ్లోరల్ డిజైన్. ఈ ఫ్లోరల్ డిజైన్ మీదే నేను సీక్వెన్స్ వర్క్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. సో అది మొత్తం కూడా చేతి కుట్టేనండి. ఏది మిషన్ ఎంబ్రాయిడరీ కానీ ఆర్య వర్క్ కాదండి. ఇది మొత్తం కూడా చేతి కుట్టే. ఈ మొత్తం కూడా ప్యాచెస్ డిజైన్ చేసిన తర్వాత కట్ చేసి మళ్ళీ అగరబత్తి పెట్టి మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసి ఇది లాంగ్ అనార్కలి బ్లూ కలర్ ప్యాటర్న్ లో మొత్తం కుట్టేసిన తర్వాత ఈ ప్యాచెస్ డిజైన్ అనేది నేను దాని మీద అటాచ్ చేస్తాను. సో అది అటాచ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ మీకు కూడా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ అయితే కింద నేను మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీ దగ్గర అవుట్ఫిట్స్ కి తాలూకా చున్నీ ఏమైనా ఉంటే ఆ చున్నీ మీకు నచ్చి ఉంటే అది నాకు పంపించినా సరే నేను డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేయించి నేను మీకు పంపించడం జరుగుతుంది. అండ్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, నేనైతే ఏ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోలేదు, ఏ ఎంబ్రాయిడరీ క్లాసెస్ కి వెళ్ళలేదు. మొత్తం మా అక్కే చేసేదనమాట. తన దగ్గర చూసి నేర్చుకున్న వర్క్స్ ఇవన్నీ కూడా తను వదిలేసింది, కానీ నేను వదలలేకపోయాను. నాకు అది అలవాటు అయిపోయింది. తన పిచ్చి నాకు పట్టుకుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది నాలో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి అవుట్ఫిట్స్ మీకు కూడా కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి. పక్కన నేను మెన్షన్ చేస్తున్నాను కదా, అదే నా పేజ్. ఒకసారి చెక్ చేయండి పేజ్. అక్కడ పెట్టిన ప్రతి ఒక్క అవుట్ఫిట్ కూడాను దాని సిమిలర్ గా రిఫరెన్స్ పిక్ తో అవి నేను పెట్టినవి ప్రతి ఒక్కటి కూడా నేను ఓన్ గా స్టిచ్చింగ్ చేసి మీకు పంపించాలి. అండ్ ఓవరాల్ నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కావాలిస్తే నాకు ప్లీజ్ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అతి త్వరలో ఈ అవుట్ఫిట్ కంప్లీట్ చేసుకొని స్టిచ్చింగ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ నా అకౌంట్ ఫాలో చేస్తూ ఉండండి. అంతేకాకుండా ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకుంటాను మరి. బాయ్ బాయ్.